తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి 7 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రేపు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల కోసం ఆయన కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్డు వ్యవహారంపై నితిన్ గడ్కరీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలున్నాయని సమాచారం. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశమవుతారు. అంతేకాకుండా రేపు ఇండో యుఎస్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. అలాగే డిసెంబర్ 8, 9న హైదరాబాద్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించనున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ రోజు రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు జరిగేటువంటి సమావేశానికి హాజరుగా అయితే ఈ సమ్మిట్ లో మొత్తం 25 ఇండో యుఎస్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్నారు. అయితే వీళ్ళ ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను ముఖ్యమంత్రి వాళ్ళతో చర్చించి చాలా పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా మరోపక్క యుఎస్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా చర్చిస్తారు. ఇక రైజింగ్ తెలంగాణలో భాగంగా ఈ నెల డిసెంబర్ 8, 9న చేపట్టేటువంటి గ్లోబల్ సమ్మిట్ కు ఆ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించబోతా ఉన్నారు. అయితే రేపు 9 గంటల సమావేశం తర్వాత కూడా ఆయన కొంతమంది ఢిల్లీ కీలక మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే చేపట్టినటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించి అంటే పెండింగ్ లో ఉన్నటువంటి మెట్రో రైలు 2వ దశకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇక మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా పెండింగ్ డిజైన్స్ ఫైనల్ అయిన నేపథ్యంలో కూడా కేంద్రం అనుమతులు, మరోపక్క నిధుల సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఇక త్రిపులార్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన విషయాలు అంటే మొత్తం ఫ్యూచర్ సిటీ అంటే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆయన ప్రధానంగా కేంద్ర మంత్రులు కలవబోతా ఉన్నారు. దీనిపైన రేపు మొత్తం కూడా రేపు లేదా ఎల్లుండి కూడా ఢిల్లీలో ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రేపు ఉదయం మాత్రం ప్రధానంగా గ్లోబల్ సమ్మిట్ లో మాత్రం హాజరు కాబోతున్నారు. అక్కడ మొత్తం 25 కంపెనీల ప్రతినిధులతో కూడా చర్చించి తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించేందుకు కూడా ముఖ్యమంత్రి ఈ యొక్క భేటీ కీలకం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.